మృగశిర నక్షత్రం వాళ్ళు కామ్‌గా కనిపిస్తే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే వాళ్ళ మైండ్‌లో 100 ట్యాబ్‌లు ఇప్పటికి ఓపెనే ఉంటాయి. అందరికి నమస్తే అండి. మీ జన్మ నక్షత్రం మీకు తెలవకపోతే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కామెంట్స్‌లో పెట్టండి. చూసి చెప్తాము. సో, మృగశిర నక్షత్రంలో ఫస్ట్ 2 పాదాలు వృషభ రాశిలోకి వెళ్తాయి. అండ్ మిగతా 2 పాదాలు మిథున రాశిలోకి వెళ్తాయి. అండ్ వీళ్ళ మెయిన్ క్వాలిటీ ఏంటంటే వీళ్ళకి లైఫ్ అంటే కాన్స్టెంట్ డిస్కవరీ. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త ఎక్స్‌పీరియన్సెస్ అండ్ కొత్త కొత్త ప్లేసెస్‌కెళ్ళడం ఇవన్నీ కూడా చాలా ఇష్టం వీళ్ళకి. వీళ్ళ జాతకంలో కుజుడు అండ్ చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి. కుజుడు, చంద్రుడు బాగుంటే వీళ్ళ పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంటది. ఒకవేళ కుజుడు, చంద్రుడు వీక్ ఉంటే మాత్రం గ్యారంటీగా చెప్తున్నా మృగశిర నక్షత్రం వాళ్ళకి ఓవర్ థింకింగ్‌తోని సఫర్ అయితారు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పటికి కూడా ఏదో ఒకటి కాన్స్టెంట్‌గా సెర్చ్ చేయాలనే ఉంటదనమాట. ఆ ఎక్స్‌ప్లోరేషన్ అనేది దేనిపైన చేయాలి, దేనిపైన చేయొద్దనే విజ్డమ్ ఉండాలి. సో, అది బ్యాలెన్స్ తప్పితే మాత్రం చాలా స్ట్రగుల్ అయితారు. అండ్ దానికి రెమెడీస్ కూడా చేసుకోవాలి. అండ్ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి మంచి క్రియేటివిటీ స్కిల్స్ ఉంటాయి. అంటే మల్టీ స్కిల్స్ ఉంటాయన్నమాట. వీళ్ళ స్పెషాలిటీ ఏందంటే వీళ్ళు అటు డ్రాయింగ్‌లో ఉంటారు, సింగింగ్‌లో ఉంటారు, డాన్సింగ్‌లో ఉంటారు. అండ్ వీళ్ళు ఏ స్కిల్ చేపట్టినా కూడా ఈజీగా వచ్చేస్తది వీళ్ళకి. వీళ్ళ స్పెషాలిటీ అది. అండ్ మిథున రాశి వాళ్ళు వీళ్ళకి బిజినెస్ అనలిటికల్ స్కిల్స్ అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయన్నమాట. మృగశిర నక్షత్రం వాళ్ళకి ఒకటే ఏందంటే మీరు అందరినీ గుడ్డిగా నమ్మొద్దు. సో, జాగ్రత్తగా చూసుకొని ఫ్రెండ్స్‌ని చేసుకోవాల్సి ఉంటది. సో, నెక్స్ట్ మనం ఆర్ద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్తే.